అందరికీ నమస్కారం. ఇక్కడున్న మన ఆదోని జిల్లా కోసం జేఏసీలో కూర్చుంటున్న గత 18 రోజులుగా ఉన్న ప్రతి పెద్దలకు ప్రతి ఒక్కరికి మనము ధన్యవాదములు. ఇక్కడున్న మనకి మద్దతుగా నిలిచిన మా జనసేన పార్టీ కర్నూలు కోఆర్డినేటర్ సురేష్ బాబు గారు, అలానే మన ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్ప గారితో పాటు మన పత్తికొండ తర్వాత మంత్రాలయం అన్ని నియోజకవర్గాల నుండి మనకు సంపూర్ణ మద్దతుగా జనసేన పార్టీ తరఫు నుండి, ఎందుకంటే ఈ ఎన్డీఏలో ఉన్న జిల్లా అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే మనం ఎక్కువగా గలుగుతున్నాము, కానీ పక్కనే ఉన్న ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన జిల్లాలకి మనము సరైన వాటర్ ఇచ్చుకోలేని దుస్థితికి ఉన్నాం. మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ట్రైన్ ఎక్కి ముంబైకి వెళ్ళాలంటే ఎక్కువ మంది, అధిక శాతం ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ ఉంటే ఇక్కడ మనకి వలసలకు వెళ్తా ఉంటారు ఈ రోజు వరకు. మరి ఎక్కడ ఉపాధి కలుగుతుంది? ఇక్కడ నిజంగా మనకు ఉపాధి కలిగించాలంటే ఎక్కడ జరుగుతుంది? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? మనకు నిజంగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు, రెవెన్యూ డివిజన్ తో పాటు మనకు మన ఈ నియోజకవర్గాలతో పాటు ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనకు జిల్లాగా ఏర్పడి అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ తో పాటు, పక్కన ఉన్న మంత్రాలయం టూరిజం తో పాటు, పక్కన ఉన్న మన రిసోర్స్ తో పాటు ఇక్కడున్న మనకి కాటన్ ఎక్కువ పండుతుంది, అడిసెంత ఉల్లిగడ్డలు పండుతాయి, మిరప పండుతాయి, ఎండుమిర్చి పండుతుంది, వీటికి టమోటాతో పాటు మనకున్న జ్యూస్ తో పాటు చుట్టుపక్కల ఉన్న మనకు అందరితో పాటు ఎన్నో నిజంగా అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయినాం మనం ఈరోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ డ్రాప్ అవుట్, అంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళకోకున్నట్ల